మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల వాగు నుంచి స్థానిక సర్పంచ్ భర్త నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. పక్కా సమాచారంతోనే దాడులు చేసిన మైనింగ్ అధికారులు ఒక జేసీబీ 2 ఇసుక ట్రాక్టర్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే ఈ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో సర్పంచ్ భర్త అధికారులతో వాగ్వాదానికి దిగాడు. మైనింగ్ సిబ్బంది పోలీసుల సాయంతో వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను చెన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమార్కులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ అక్రమ ఇసుక దందా వ్యవహారంపై స్థానిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. పార్టీ పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని మైనింగ్ అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల వాగు నుంచి స్థానిక సర్పంచ్ భర్త నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. పక్క సమాచారంతోనే దాడులు చేసిన మైనింగ్ అధికారులు ఒక జేసీబీ 2 ఇసుక ట్రాక్టర్స్ ను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు. అయితే ఈ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో సర్పంచ్ భర్త అధికారులతో వాగ్వాదానికి దిగాడు. మైనింగ్ సిబ్బంది పోలీసుల సాయంతో వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను చెన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమార్కులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవన్నీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచుల భర్తలు ఇటు ఇష్టదందా చేయడం అయితే కలకలం అయితే రేపుతోంది. ఈ చెన్నూరు మండలం కత్తెరసాల వాగు నుంచి స్థానిక సర్పంచ్ కి భర్త జేసీబీ ట్రాక్టర్లతోటి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తా ఉండడంతో మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి ఇటు జేసీబీతో పాటు ఇసుక ట్రాక్టర్లను అయితే సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇటు సర్పంచ్ భర్తకి ఇటు అధికారులకు మధ్య వాగ్వివాదం అయితే చోటు చేస్తుంది. దీంతో మైనింగ్ సిబ్బంది పోలీసుల సాయంతో అయితే వాహనాలను సీజ్ చేసి చెన్నూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. మరోవైపు ఇటు చెన్నూరు మండలంలోని కత్తెరసాలకు సంబంధించిన ఘటన మరొక ముందే ఇటు భీమారం మండలం కాటిపల్లి సర్పంచ్ కొండ శ్యామల భర్త కొండ చింటూ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నట్టుగా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా అవి ఇప్పుడు తేటతెల్లమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఆ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారో వారి వద్ద నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టుగా ఇటు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి అయితే వైరల్ గా మారాయి. ఎవరైతే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారు చందుకి ఫోన్ పే కొట్టిన తర్వాతనే ఇటు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే డబ్బులు ఇవ్వరో వారిని ఫోన్లు చేసి బెదిరింపులు కూడా పాల్పడినటువంటి ఆడియోలు కూడా కలకలం అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇలాకాలోనే అక్రమ ఇసుక దందా జరుగుతూ ఉండడం అయితే చర్చలంగా వస్తుంది. ఇప్పటికే మంత్రి వివేక్ కూడా ఎవరైతే అక్రమ దందా చేస్తున్నారో వారిని వదిలిపెట్టమంటూ కూడా ప్రతిసారి చెప్తున్నప్పటికీ ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే అక్రమ మైనింగ్ మరో తవ్వకాలు చేపడతా ఉండడం అయితే పూర్తిగా ఇటు చెన్నూరు సెగ్మెంట్ లో కలకలం అయితే రేపుతున్నాయి. ఇప్పటికే అధికారులకు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. పార్టీ పేరు చెప్పుకుని ఎవరైతే అక్రమ దందా చేస్తారో వారిని ఎవరిని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ మంత్రి కూడా అధికారులకు సూచనలు చేసినట్టుగానైతే తెలుస్తోంది. ఇటు కేవలం ఇటు చెన్నూరు మండలమేతో పాటు భీమారం మండలమే కాదు, చెన్నూరు సెగ్మెంట్ కూడా పూర్తిగా ఇదే దందా కొనసాగుతుంది. ఇంకా మరింత దందాలను అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే అక్రమార్కులకు వకాస్పలకు వారే ఈ దందాను చేయడంతో అయితే ఈ పూర్తిగా దందాను అడ్డుకుంటున్నటువంటి అధికారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఖచ్చితంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటే స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. శ్రీనివాస్, అయితే ఇదే అంశానికి సంబంధించి ఆల్రెడీ
వివేక వెంకటస్వామి కూడా స్పందించడం మనం చూస్తున్నాము. ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే పార్టీని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఇసుక దందాకి పాల్పడితే మాత్రం అసలు ఉపేక్షించేది లేదు, సహించేది లేదు అన్నట్టుగా కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. సో దీన్ని ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నారు అని అనుకోవచ్చా ఈ అంశాన్ని? ఇవన్నీ ఇటు మంత్రి వివేక్ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కూడా అక్రమ దందాలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం, అధికారులు కూడా చర్యలు తీసుకునేలాగా వారికి ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా అవి కేవలం మాటల వరకు పరిమితం కావడం వల్లనే ఈ దందా చేస్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలైతే వారి పండాను కొనుగోలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ 2 ఘటనలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రి అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ దందా చేస్తున్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా కేసులు కూడా బుక్ చేయాలంటూ కూడా మంత్రి చెప్పినట్టుగానైతే మనకు తెలుస్తుంది. మరి మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిజంగానే వారిపై కేసులు నమోదు చేస్తారా లేదనుకుంటే గతంలో చూసి చూడనట్టుగా వివరించిన తీరు ఈ రోజు కూడా కొనసాగుతుందా అనేది పూర్తిగా తేటతెల్లం కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.